గ్రామస్తుల సహకారంతో సువర్ణ భారతి ప్రవచన మంటపములు ప్రారంభం. గండేపల్లి మండలం పి. నాయకంపల్లి గ్రామస్తుల సహకారంతో ఈ నెల 28వ తేదీన సువర్ణ భారతి మహోత్సవంలో భాగంగా జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం యొక్క 50వ సంవత్సర సన్యాస దీక్షను పురస్కరించుకొని ఏడాది పొడవునా జరుపుకునే ఉత్సవంలో భాగంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించబోతున్న శివ పంచాయతన క్షేత్రవారి కరకమలములతో సువర్ణ భారతి గోశాల, సువర్ణ భారతి పాకశాల, సువర్ణ భారతి ప్రవచన మండపములను ప్రారంభిస్తున్నామని చారిటబుల్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ బంగారయ్య శర్మ బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మించబోచున్న శివ పంచాయతన క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆదిశంకర జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన రావడానికి అధికార ప్రభుత్వం కూడా స్పందించి రావడానికి ఏర్పాట్లు చేశారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విషయం తెలిసిన దగ్గర నుండి తన వంతు సహాయంలో భాగంగా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా నెహ్రూకి కృతజ్ఞతలు తెలియజేశారు. సువర్ణ భారతి గోశాల, సువర్ణ భారతి ప్రవచన మంటపము, సువర్ణ భారతి పాకశాల ఈ మూడిటిని ఆరంభం చేయటం అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా దక్షిణానికి చెందినటువంటి 5 రాష్ట్రాలు ధర్మానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే శృంగేరి అని శాసనంగా చెప్తారు. అలాంటి జగద్గురువుల యొక్క 50 సంవత్సరాల సన్యాసాశ్రమాన్ని సువర్ణ భారతి మహోత్సవాలుగా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ గోశాల, ప్రవచన మంటపం, పాకశాల ఆరంభం చేయటం. అయితే ఒక్క ప్రదేశంలో కాదు, అన్ని చోట్ల విస్తృతంగా సువర్ణ భారతి మహోత్సవాలు జరగాలి అంటే మరి తెలుగునాట చాలా విశేషంగా జరగాలి. హైదరాబాద్లో ఒక సువర్ణ భారతి గోశాల, ప్రవచన మంటపం, యజ్ఞశాల, పాకశాల కట్టాము. అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కట్టాలి అన్నప్పుడు పి. నాయకంపల్లి అనేటటువంటి ఈ గ్రామాన్ని, గండేపల్లి మండలం కాకినాడ జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని ఎంచుకోవటం, గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో, అందరి యొక్క అనన్య భక్తి ఓ దగ్గర కలిసి అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల, ప్రవచన మంటపము, అదేవిధంగా పాకశాల ఆరంభమైనాయి. నిత్యము అన్నదాన కార్యక్రమాలు, గోవుల యొక్క సంరక్షణ, ధర్మానికి సంబంధించినటువంటి మంచి విషయాల్ని బోధ చేయటం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి, ఇది ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టడం అయింది. ఈ కార్యక్రమానికి 28వ తారీఖు ఉదయం 10 గంటలకి ఉద్ఘాటన మహోత్సవం నిర్ణయించటమైంది. దానికి సాక్షాత్తు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు స్వయంగా వచ్చి వారి కరకమలములచే ఈ ఉద్ఘాటన మహోత్సవం చేయనున్నారు. కాబట్టి ఇది ప్రధానంగా తెలుగు ప్రజలందరికీ వచ్చిన భాగ్యం, మరీ ఆంధ్ర ప్రజలకు వచ్చినటువంటి విశేషమైన భాగ్యం. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చినటువంటి విశేషం, అందులోనూ కాకినాడలో నాయకంపల్లి. ఈ భాగ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చాలా విశేషంగా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి, ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఏం చేస్తున్నారని చాలా విశేషమైన ప్రాజెక్ట్ ఇప్పటికే 2 రాష్ట్రాల్లో, ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానమై పెద్దది ఒక మహత్తరమైన శివ పంచాయతన క్షేత్రాన్ని కూడా ఇక్కడ నిర్మించడానికి పూనుకున్నాం.